ఎట్లుందమ్మా రైతుల పరిస్థితి? ఘోరం అవుతుంది. వాన పడుతుంది, తక్కువ ఉన్నా కొంచెం పెయింట్ తక్కువ ఉన్నా తీసుకుంటలేరు. వచ్చి వారం రోజులే ఇంకో అక్క 15 రోజులే మళ్ళా అందులో వేసి కిందికి వేసి మా అక్క ఎండబెట్టినా తీసుకుంటలేరు. అంత వరదల కొట్టుకోబోతాంది. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి తిప్పలు కాదు, గోస కాదు. మాకు ఆదివారం ఉండే ఎమ్మెల్యే మంచిగా ఉండే. గోస మాకు ఏం పైసలు లేకుండా ఏది లేకుండా గోస పడుతున్నాం. ఏ తీసుకుంటలేడు. గోస అవుతుంది మాకు. మాకు ఆ రేవంత్ రెడ్డి ఎప్పుడు గెలిచిండు అంత మును కూడా బస్సులు ఇచ్చిండు ఆడోళ్ళకు అంత మూస్తాండు. కానీ ఆ రైతు బంధు లేదు. మాకేమైనా ఇది 500 పెంచుతా అన్నాడు, 500 కూడా పెంచలే. మాకు టోటల్ రేట్ లేదు, మొక్కజొన్న రేట్ లేదు, చిలకల పైసలు పడేది కూడా లేదు. ఏం లేదు అయ్యా. ఓటు వేసినోళ్ళు మళ్ళా ఇంకోసారి రాకుండా ఉండాలి అని, కానీ వేసినోళ్ళు అయితే బాగుపడాడు. ఇక్కడ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ తెలుసా? ఇక ఇప్పుడు వచ్చిన కొత్త కానీ ఎవరు చెప్పేటోళ్ళే గోసా పడుతున్నాం ఇక్కడ మొక్కజొన్న కొరకు. కొత్త అయితే మీ మహిళలకు ఫ్రీ బస్ పెట్టిరు కదా? బస్ ఆగం చేస్తాడు. ఒక పీరి బస్ అనే పేరు పోయింది కానీ ఏం లేదు. రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. మాది ఏం రైతు బంధు లేదు. ఇది ఇత్తనాలకు పైసలు ఇస్తాం, కింటానికి 500 అన్న కూడా లేదు.